అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 75వ భాగం. రచయిత జయ సుజాత గారు. ముందు ఆ నోరు ముయ్యి అని అభి అనేసరికి ఒక్కసారిగా నోరు మూసి బుంగమూత్తో అభి వైపు చూస్తుంది. ఐసునలా చూసి అభి పెదవులు అందంగా విచ్చుకోగా నీ నవ్వుతో పడేస్తావు నన్ను తెలుసా? అని ఐసు పెదవుల వైపుకి వంగుతున్న అభి గుండెలపై చెయ్యి వేసి ఆపి ఇప్పుడు మనకి గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది అభిగారు. ఈ సెన్సార్ సీన్స్‌కి బ్రేక్ వేస్తే మంచిది అని వెటకారంగా అంటుంది ఐసు. అవును. నువ్వు ఆ సెన్సార్ కటింగ్ మేనేజ్‌మెంట్‌కే హెడ్ అయితే ఏ మూవీలో కూడా హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ కాదు కదా! అట్‌లీస్ట్ హగ్ సీన్స్ కూడా లేకుండా సెన్సార్ అని కట్ వేసి పడేస్తావు. అన్‌రొమాంటిక్ ఫెలో అని అభి విసుక్కుంటూ అంటే అలా అంటున్న అభి ఫేస్‌ని చూసిన ఐసు ఉడుక్కుంటున్నప్పుడు అభి ముద్దుగా అనిపించి ముసిముసిగా నవ్వుకుంటూ అభి బుగ్గపై ముద్దు పెడుతుంది ఐసు. రోలెక్స్, ఒమేగా, కాసియో బ్రాండ్ వాచెస్ ఒకవైపు, బ్రాండెడ్ ఫార్మల్ షర్ట్స్, టీ షర్ట్స్, బ్రాండెడ్ జీన్స్ ఒకవైపు, పూమా, అడిడాస్, నైక్, డాక్టర్ మార్టెన్స్ లాంటి బ్రాండ్ షూస్, శాండిల్స్ ఒకవైపు ఉంటే వాటన్నిటిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బాబోయ్! ఇవన్నీ మీవేనా అభిగారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది యేసు. మరి నావి కాకపోతే నా బెడ్‌రూమ్‌లో, నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇవన్నీ ఎందుకుంటాయి మిర్చి? అమ్మో! అన్ని ఉండబట్టే కదా! మీరొకసారి వేసిన డ్రెస్ ఇంకొకసారి వెయ్యరు కదా అభిగారు అని యేసు అంటూ నేనింకా మీకు డైలీ షూట్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కొత్త బట్టలు ఇస్తారు కదా! ఇంక వాటితోనే ఇంటికి వచ్చేస్తారు అని అనుకుంటున్నా అని అంటూ ఎంచక్కా మూవీలో యాక్ట్ చేయడం వల్ల మీరసలు కొత్త బట్టలు, చెప్పులు ఇవేమీ కొనక్కర్లేదు అనుకున్నా. అన్నీ వాళ్ళే ఇస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు కాదా? ఇవన్నీ మీవేనా? అని ఐసు ఆశ్చర్యంగా అనేసరికి ఐసుకి మూవీస్ మీద ఉన్న నాలెడ్జ్ చూసి చిన్నపాటి షాక్‌కే గురైన అభి ఇంకా నయం హీరోస్ పెళ్లి చేసుకోరు, పిల్లల్ని కనరు అని అనుకోలేదు. అది నా అదృష్టం అని అభి అనగానే అలా ఎందుకనుకుంటా? అయినా ఇంకా నా ఆలోచనలు అక్కడి వరకు వెళ్ళలేదులెండి అని పెళ్లి చేసుకోకుండా ఎలా అని ఐసు అనగానే ఏమో హీరోయిన్స్ ఉన్నారు కదా అని అంటావేమో అని అంటూ షర్ట్ వేసుకుంటున్న అభిని చూస్తూ ఏదో గుర్తొచ్చినట్టు అభి గారు మరి మూవీస్‌లో నిజంగానే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తారా అని కళ్ళు చిన్నవి చేసి గోలు కొరుకుతూ అడుగుతున్న ఐసు కళ్ళల్లో జెలస్ ఫీలింగ్ కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో అవును మరి చెయ్యాలి కదా! అది మా ప్రొఫెషన్ కదా! అని అభి డ్రెస్ వేసుకోవడం అయిపోవడంతో చేతికి వాచ్ పెట్టుకుంటూ కావాలి అని ఐసుని ఉడికించడానికి అలా అంటాడు. అంటే ఆ లిప్ కిస్, హగ్ అన్నీ నిజంగానే చేస్తారా? అని మూతి బిగించి కోపంగా కళ్ళలో నీళ్లు ఉబికి బయటకొస్తుంటే ముక్కు ఎగరేస్తూ అడుగుతున్న ఐసుని చూసి అభి నవ్వుతాడు. రంజిత్ రెడీ అయిపోయి ఇప్పుడు ఈ పాపని ఎలా బుజ్జగించాలో అని అనుకుంటూ పైకి వెళ్ళబోతూ ఉన్న రంజిత్ హాయ్ బ్రో అనే మాట వినిపించి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటూ వెనక్కి తిరిగిన రంజిత్‌కి గుమ్మం నుంచి లోపలికి వస్తూ ఉన్న ఆనంద్ కనిపిస్తాడు. ఆలివ్ గ్రీన్ కలర్ లాల్చీ పైజామా వేస్తున్న ఆనంద్‌ని చూసి రంజిత్ కళ్ళు భ్రుకుటి ముడిపడగా దగ్గరకొచ్చిన ఆనంద్‌కి హాయ్ చెప్తాడు చిన్నగా. ఏంటి ఇక్కడ అని రంజిత్ అనగానే గుడికి వెళ్తున్నారంట కదా బ్రో! అందుకే ఇలా వచ్చాను. నన్ను రమ్మని పిలిస్తే అని ఆనంద్ అంటే నిన్ను పిలిచారా? ఎవరు? ఆ మాట వినగానే నోట్లో వేలు పెట్టుకొని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్న ఆనంద్ ఎవరో పిలిస్తే నేనెందుకొస్తాను బ్రో! శ్వేత డార్లింగ్‌నే కాల్ చేసి మరీ రమ్మంది అని ఆనంద్ అనగానే షాక్ అయిన రంజిత్ డార్లింగా? ఆ? అని అంటూ కళ్ళు మూసుకొని లోపలే ఫ్రస్ట్రేషన్ ఆపుకుంటూ ఇది నాకు ఇంకా కోపాన్ని పెంచేస్తోందని కోపంగా అనుకుంటూ అంటాడు ఆనంద్. నువ్వేంటిక్కడ? అని వినయ్ గారు, రాజీ గారు కూడా బయటకు రాగానే నమస్తే ఆంటీ అని ఆనంద్ రాజీ గారి కాళ్ళ మీద పడిపోతాడు. అయ్యో! ఆనంద్ లే పైకి అని రంజిత్‌ని పైకి లేపి ఎలా ఉన్నావ్? అని అడుగుతారు ఆవిడ. శివ, విజయ్ వచ్చి రంజిత్ భుజంపై చేతులు వేసి అటూ ఇటూ నిలబడగా పైనుంచి అభి, ఐసు వాళ్ళు కూడా పిల్లలతో సహా కిందకు వస్తారు. అభి అని వినయ్ గారు అంటూ ఆనంద్ అని ఆనంద్‌ని పరిచయం చేస్తారు. అభి చిన్న చిరునవ్వు నవ్వగా వావ్! అభి నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావని ఆనంద్ పొగుడుతాడు. వీడందరిని బుట్టలో పడేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడురా అని శివ అనగా రంజిత్ నీకు ఆనంద్ గట్టి పోటీగానే ఉన్నాడని విజయ్ అంటాడు. తను మా కోడలు ఐశ్వర్య అని ఐసుని చూపిస్తూ అనగా ఐసు తనే ఆనంద్ అని ఇద్దరికీ ఒకరికొకరు పరిచయం చేస్తారు. స్కై బ్లూ కలర్ పట్టు శారీకి వంగపండు కలర్ జరీ అంచుతో కట్టుకున్న పట్టు చీరలో అచ్చు బాపు బొమ్మలా ఉన్న ఐసుని చూసి వావ్ సిస్టర్ మీరు ఎంత బాగున్నారో తెలుసా?
ఏ హీరోయిన్ కూడా మీకు సాటి రాదు. అప్సరస అన్న పిలుపు మిమ్మల్ని చూసే కనిపెట్టి ఉంటారు. అసలేంటండి ఇంత బావున్నారు? నిన్నటి వరకు డ్యాడీ మీ గురించి చెప్తే, మా అభి మీ హస్బెండ్‌గా వచ్చినందుకు మీరు లక్కీ అనుకున్నా కానీ, మీరు వైఫ్‌గా రావడం అభి లక్కీ అని ఆనంద్ పొగుడుతూ ఉంటే, అప్పటి వరకు నా అన్నయ్యకి పోటీ వీడా అని కొంచెం చిరాగ్గా, సీరియస్‌గా ఫేస్ పెట్టిన ఐషు ఆనంద్ అలా పొగిడేసరికి సహజ ఆడగుణం. ఒకరు పొగిడితే మనం పడకుండా ఎలా ఉంటాం, అలాగే ఐసు కూడా చిన్నగా సిగ్గుపడుతుంది తల ఉంచుకొని. సిగ్గుపడుతూ మొహంపై పడుతున్న హెయిర్‌ని చెవి వెనక్కి పెట్టుకుంటూ ఉన్న ఐసుని చూసి, "మిర్చి నువ్వు మరీ అంత సిగ్గుపడకు. వాడు అందరిని బుట్టలో వేసే పనిలో ఉన్నాడు. అందుకే అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. అవి నిజమని నమ్మేయకు" అని అభి అనేసరికి సర్రున అభి వైపే చూసిన ఐసు, "అంటే నేను అందంగా లేనా?" అని చిరుపుర్లాడుతూ, "ఇంతకు ముందే తమరు కూడా నన్ను చూసి టెంప్ట్ అయ్యారు" అని మొహం చిరాగ్గా పెట్టుకొని పక్కకు వెళ్ళిపోతుంది ఐసు. వామ్మో! మన చెల్లిని కూడా బుట్టలో పడేశాడురా వీడు అని శివ కంగారుగా అనగా, అప్పటికే పళ్ళు కొరుకుతూ ఆనంద్‌ని మింగేసేలా చూస్తున్న రంజిత్‌ని పైనుంచి వస్తున్న శ్వేతని చూసి మొహం ఎర్రగా అవుతుంది. సేమ్ ఆనంద్ వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ లెహెంగాకి మిర్చి రెడ్ కలర్ చున్నీతో రెడీ అయ్యి కిందకొస్తున్న శ్వేత చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. "అయ్యో! అన్నయ్య నాదే లేట్‌నా? సారీ" అని శ్వేత క్యూట్‌గా ఫేస్ పెట్టి అభి వైపు చూస్తూ, "పర్లేదు బుజ్జీ. మేమిప్పుడే వచ్చాము. ఈ డ్రెస్ నీకు చాలా బావుందిరా" అని చెల్లి తలపై చెయ్యి వేసి నిమురుతూ అంటాడు అభి. శ్వేతని అలా చూసిన రంజిత్‌కి రకరకాలుగా ఉంటే, ఆనంద్ మాత్రం కళ్ళు 2 వదిలేసి అలా చూస్తూ ఉండిపోతాడు. "అన్నయ్య ఏం జరుగుతోందిక్కడ? అసలితను ఎందుకిక్కడికొచ్చాడని" యేసు రంజిత్‌కి, శివకి మధ్యలో నిలబడి అడగ్గా, "అది వాడిని కాదు అడగాల్సింది. శ్వేతని అడుగు. ఎందుకంటే పిలిచింది నీ ఆడపడుచు కాబట్టి" అని శివ అనగా, "నేను చెప్పాను కదా! కోపంతో మనం ప్రేమించిన వారికి కొంచెం దూరంగా ఉన్నా, ఇదిగో ఇలా పనికిమాలిన ప్రతి గొట్టంగాడు మధ్యలోకి దూరేస్తాడు. వాడి మాటలు చూస్తే నేనే ఒక క్షణం వాడి మాయలో పడిపోయాను. పాపం శ్వేత ఎంతసేపు ఖచ్చితంగా శ్వేత వాడికి పడిపోతుంది. ఎందుకంటే మామూలుగానే శ్వేతకి తనని ఎవరైనా పొగిడితే చాలా ఇష్టం. ఇప్పుడు చూడు శ్వేతని చూసి వాడు ఎలా బిగుసుకుపోయాడో. ఇంకా తనని పొగడ్డం మొదలుపెడితే శ్వేత ఔట్ అని విజయ్ అంటూ ఉంటాడు. సరే ఇంక స్టార్ట్ అవుదామా? అని వినయ్ గారు అనగా అందరూ ముందుకి కదులుతారు. అభి, ఐసు పిల్లలు ఒక కారులో స్టార్ట్ అయితే వినయ్ గారు, రాజీ ఒక కారెక్కుతూ వాళ్ళ కారెక్కబోతున్న శ్వేతని ఆనంద్ కార్‌లో రమ్మని చెప్పి వినయ్ గారు రంజిత్ గుండె మంటని ఇంకొంచెం పెంచుతారు. అలాగే డాడీ అని శ్వేత బుద్ధిమంతురాల్లాగా ఆనంద్ కారెక్కితే ఇంకేం చూస్తావు గాని రా రంజిత్ అని విజయ్ డ్రైవింగ్‌లో శివ, రంజిత్ స్టార్ట్ అవుతారు. మధ్యలో కీతుని పిక్ చేసుకోవాలి అని తమ ముందే వెళ్తున్న ఆనంద్ కార్‌ని ఎర్రటి కళ్ళతో చేతి పిడికిలి ఇంకా బిగిస్తుంటే రంజిత్ ఆ కార్‌ని చూస్తూ ఉంటే వాళ్ళిప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న అనుమానం రాగానే రంజిత్ ఫోన్ తీసుకొని శ్వేతకి కాల్ చేస్తాడు. ఎన్ని రింగ్స్ అయినా ఎత్తని శ్వేత మీద ఇంకా కోపం పెరక్క విజయ్ జేబులో ఉన్న విజయ్ ఫోన్‌ని తీసి తన పర్మిషన్ లేకుండానే లాక్కొని లాక్ తీయి అన్నట్లుగా విజయ్ ముందు పెడతాడు రంజిత్. అది నా ఫోన్ కూడా ఎత్తదు రంజిత్ అని అంటున్నా వినకుండా నాన్ స్టాప్‌గా శ్వేతకి కాల్ చేస్తూనే ఉంటాడు. మీ వాడేంటి శివ ఇప్పుడు వాళ్ళ కారు ఆగితే వెళ్లి వాళ్ళ కారు ఎక్కేలా ఉన్నాడు అని విజయ్ అనుకుంటూ ఉండగా, ఆనంద్ కారు ఒక ఫ్లవర్ షాప్ ముందు ఆగుతుంది. ఇప్పుడు ఫ్లవర్స్ కొంటాడా శ్వేతకి వీడు అని విజయ్ కూడా కార్ స్లో చేసి వాళ్ళనే చూస్తూ అంటూ ఉండగా ఆనంద్ కారు దిగుతాడు. ఆనంద్ వెళ్లి శ్వేతకిష్టమైన రోజెస్‌ని చేతిలోకి తీసుకునేసరికి, వామ్మో! పనిలో పని వీడు శ్వేతకి లవ్ ప్రపోజ్ చేస్తాడేమో ఇప్పుడు అని విజయ్ అంటే చేస్తాడు. ఇంతకన్నా మంచి టైం దొరకదు కదా వాడికి. కానీ ఈ శ్వేత తన ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తుంది అంటావా? అని శివ అంటాడు. గ్యారంటీగా చేస్తుంది. అసలే మా శ్వేతకి ఒక అలవాటు ఉంది. ఎవడి మీదైనా కోపంగా ఉంటే వాడిని అస్సలు పట్టించుకోదు. మొండిది. అందుకే కదా! ఇప్పుడు వాడిని గుడికి రమ్మని కాల్ కూడా చేసింది. ఇప్పటికే వాడు తనని ఎంతసేపు పొగడ్తలతో మునుగుచెట్టు ఎక్కిచ్చేసే ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రపోజల్‌ని కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది అని విజయ్ అంటూ ఉండగానే ఆనంద్ వచ్చి కారు ఎక్కడం. అప్పటి వరకు విజయ్, శివ మాటలకు పిడికిలి బిగించి మరీ రగిలిపోతూ ఉన్న రంజిత్ కారు దిగి ఫాస్ట్‌గా వెళ్లి ఆనంద్ కార్‌ని ఎక్కుతాడు.
రంజిత్ అలా వెళ్ళగానే అప్పటి వరకు కావాలి అని రంజిత్‌ని ఉడికించేలా మాట్లాడిన శివ, విజయ్‌లు చిన్నగా నవ్వుకుంటూ ఒకరికొకరు హైఫై ఇచ్చుకోగా వెనకాల కూర్చున్న శివ కారు దిగి వచ్చి ముందు సీట్‌లో విజయ్ పక్కనే స్టే అవుతాడు. ఇంక వాళ్ళ కార్ స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. కీతుని పిక్ చేసుకోవడానికి ఆనంద్ కారెక్కి రోజెస్‌ని డాష్‌బోర్డ్ పైన పెడుతున్న టైంలో ఎవరో వెనకాల వచ్చి కూర్చున్నట్టుగా అనిపించి ఆనంద్, శ్వేత ఇద్దరూ కూడా ఒకేసారి వెనక్కి తిరిగి చూసేసరికి బ్యాక్ సీట్‌లో తల వంచుకొని మరీ మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు రంజిత్. రంజిత్‌ని అక్కడ చూసి శ్వేత ఫేస్‌లో ఒక రకమైన ఈవిల్ స్మైల్ రాగా ఆనంద్ మాత్రం ఆశ్చర్యపోతూ బ్రో అని పిలుస్తూ తలెత్తిన రంజిత్‌ని చూసి నువ్వు నా కారు ఎక్కావేంటి బ్రో అని అడుగుతాడు ఆనంద్. ఏ నీ కారుకి నేను పర్మిషన్ అడగకుండా ఎక్కాను అని నువ్వు ఫీలవుతున్నావా? సరే ఓకే అయితే నేను దిగిపోతానులే అని అంటూ రంజిత్ అంటూనే డోర్‌పై చెయ్యి వేసిన రంజిత్‌ని చూసి నో నో బ్రో పర్మిషన్ అని కాదు కానీ నువ్వు అలా సడెన్‌గా వచ్చేసరికి షాకయ్యి అడుగుతున్నాను అంతే అని అంటూ శ్వేతకి ప్రపోజ్ చేసి తనతో ఫ్రీగా కొంచెం సేపు మాట్లాడదామని అనుకున్న ఆనంద్‌కి రంజిత్ అలా రావడంతో తన ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యిందని ఫీలయిపోతూ కూర్చో బ్రో అని అంటూ అయిష్టంగానే అంటూ బాధగా శ్వేతని చూస్తూ కార్‌ని స్టార్ట్ చేస్తాడు ఆనంద్. ఆనంద్ కార్ స్టార్ట్ చేయగానే శ్వేత వైపు చూసిన రంజిత్, శ్వేత విండో బయటికి చూడడంతో తన నవ్వు రంజిత్ చూడడు. పక్కనే కూర్చున్న అభి, ఐసు అభిని ఒళ్ళో కూర్చోపెట్టుకోక అభి పక్కనే కూర్చొని విండో నుంచే బయటకు చూస్తూ తన ఎంజాయ్‌మెంట్‌లో తను ఉంటాడు. ఐసు మొహం అంతా పింక్ షేడ్‌లో ఉండేసరికి బాగా కోపం వచ్చింది అని అనుకుంటూ అభి, ఐసు ఏంటి అలా ఆలోచిచ్చేస్తున్నావు తెగ అని అంటూ ఐసు చెయ్యి పట్టుకోవాలని చూసిన అభి వైపే కోపంగా చూస్తూ మీరు నాతో మాట్లాడకండి అభి గారు. నన్ను మీరు హర్ట్ చేశారు అని అంటూ ఐసు మూతి ముడవగా ఓయ్! ఇప్పుడు ఏమైందని అంతగా రుసరుసలాడుతున్నావు? నాకు వాడు నిన్ను అలా పొగడ్డం నాకు నచ్చలేదు. పైగా నువ్వేమో వాడి పొగడ్తలకు అలా సిగ్గుపడిపోతూ ఉంటే ఇంకా నచ్చలేదు. అందుకే నేను అలా అన్నా. అయినా నిన్ను పొగడాల్సింది నేను. ఫ్లర్ట్ చేయాల్సింది నేను. వాడెవడో చేస్తే మరి నాకు కోపం రాదా? అని అంటూ అభి విసుగ్గా అనేసరికి బాబోయ్! అభి గారు మీరు పొసెసివ్ ఫ్రీ అబ్బాయిలా తయారవుతున్నారేంటి మరీ ఇంతలా? అయినా తను నాకు సోదర వరస అవుతారు. అంటే లైక్ మా అన్నయ్యలా. వాళ్ళు నన్ను పొగిడటం మీకు నచ్చదా? అని అంటూ మొహం మొత్తం చిరాగ్గా పెట్టి అంటుంది ఐసు. సర్లే అది అయిపోయింది గదా! నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది. ప్లీజ్ ఐసు నాతో ఫ్రీగా మాట్లాడే అని అంటూ ఐసు గడ్డం పట్టుకొని అభి బ్రతిమలాడుతూ ఉంటాడు. అభి గారు నన్ను విసిగించకండి. ముందు డ్రైవర్ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు నన్ను విసిగించకుండా సైలెంట్‌గా ఉండండి అని అంటూ ఐసు సీరియస్‌గా చెప్పి ఊడుక్కుంటున్న అభి ఫేస్‌ని చూసి చిన్నగా నవ్వుతూ రంజిత్, శ్వేతల గురించి సీరియస్‌గా ఆలోచనలో పడిపోతుంది ఐసు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు ఆనంద్, శ్వేతల పెళ్ళికి రాజీ, వినయ్ గార్లు ఒప్పుకుంటే మరి శ్వేత రంజిత్ పైన కోపంతో ఉంది కదా! నిజంగానే రంజిత్‌ని కాదని ఆనంద్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? మరి రంజిత్, శ్వేతల ప్రేమ గురించి తెలిసిన అభి, ఐసులు ఏం చేయనున్నారు? మరోపక్క అభి, ఐసులు ఇంత ఆనందంగా ఉన్నారు కదా! వీళ్ళ జీవితంలోకి ఆ నైనా, ఆ రెయిన్‌బో రూపంలో విషం ఏమైనా చిమ్ముతుందా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.